సరఫరా చేయబోతున్నాం. అది మన యొక్క తెలివితేటలు. ఇంకొక పక్క నేను గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అన్నాను. ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా ఒక పిలుపిచ్చారు. ఆ పిలుపు మీరు చూస్తే ఎక్కడో జియో పొలిటికల్ సిచ్యువేషన్, ఇరాన్లో యుద్ధం, ఇరాన్ అమెరికా యుద్ధం మన దేశంలో సమస్యలకు నిలయమైంది. వచ్చే గ్యాస్ వచ్చే పరిస్థితి లేదు, పెట్రోల్ సరఫరా లేదు, రేట్లు పెరుగుతున్నాయి, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనందరం కూడా ఆలోచించుకోవాల్సింది, ఇలాంటి జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ వస్తాయి. అయితే విదేశాలపైన ఆధారపడకుండా మనం సెల్ఫ్ రిలయన్స్ సాధించాల్సిన అవసరం ఉంది. దీనికోసం ప్రతి ఒక్క ఇల్లు కరెంట్ ఉత్పత్తి చేసుకోవాలి, ప్రతి ఒక్క పొలం కరెంట్ ఉత్పత్తి చేసుకోవాలి. ఒకప్పుడు సోలార్ అంటే ఎవరికి అర్థమయ్యేది కాదు. 15 సంవత్సరాల కంటే ముందు నేను ఒక మాట చెప్పాను, భవిష్యత్తులో సోలార్ రెవల్యూషన్ వస్తుంది, రెన్యూవల్ ఎనర్జీ వస్తుంది, ₹1.50 నుంచి ₹2 కరెంటు ఉత్పత్తి చేసే శక్తి మనకు వస్తుందంటే ఎవరు నమ్మలేదు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ₹2.40 50 యూనిట్ కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చాం. మొట్టమొదటిసారిగా మీరు చూస్తే కరెంటు రేట్లు పెంచడం మానేసి కరెంటు రేట్లు తగ్గించే పరిస్థితికి వచ్చాం. గడచిన 5 సంవత్సరాలు 19-24 32,000 కోట్ల రూపాయలు పెంచారు, దగ్గర 9 సార్లు పెంచారు. నేను వస్తానే ఒకే మాట చెప్పాను, కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పి కరెంటు ఛార్జీలు పెంచకుండా ఉన్న ప్రభుత్వం ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ దగ్గర నుంచి నాకు సహకారం కావాలి. ఎందుకంటే నేను 4,660 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జెస్ అని అదనపు భారం వేస్తే అది కూడా ఈ ప్రభుత్వం అబ్జర్వ్ చేసి ఆ డబ్బులు కలెక్ట్ చేయకుండా చేశాం. ₹5.20 ఆవరేజ్ యూనిట్ కాస్ట్ ఉండేది ప్రొక్యూర్మెంట్లో, అది 30 పైసలు తగ్గించాం, ₹4.90 వచ్చాం. 5 ఏళ్లలో డిపార్ట్మెంట్కి ఒకటే టార్గెట్ ఇచ్చాను, ఇన్నోవేషన్. అదే మరి టెక్నాలజీ అడాప్షన్, గ్రీన్ ఎనర్జీ కానీ, అదే మరి ఇంకో పక్కన మీరు చూస్తే విండ్ కానీ, పంప్డ్ స్టోరేజ్ కానీ, బ్యాటరీ అన్నిటికి పోయి ₹30 కరెంటు ఛార్జీలు, మినిమం ₹20 2029కి యూనిట్ కాస్ట్ తగ్గించేదానికి శ్రీకారం చుట్టాం. ఇది అసాధ్యమంటే కాదు, ఇది సాధ్యం నిరూపించే సత్తా ఈ ప్రభుత్వానికి ఉందని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివి అనేక విషయాల్లో మేము ముందుకు పోతున్నాం. ఇక్కడ మీకు ఒకటే కోరుతున్నా, ఈరోజు ఇక్కడికి వచ్చిన దాన్ని ప్రపంచం కూడా అనేక మార్పులు వస్తున్నాయి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే కొన్ని దేశాలు ఏజింగ్ సమస్యలతో సతమతం అవుతా ఉంది. డాక్టర్ల కంటే నర్సెస్కి ఎక్కువ డిమాండ్ ఉంది. మీరు ఆ విషయం పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు డాక్టర్లు ఎంత సంపాదిస్తున్నారో భవిష్యత్తులో మా నర్సులు కూడా అంతే సంపాదించే రోజులు దగ్గరున్నాయి. దీనికి కావాల్సింది మీలో స్కిల్స్ ఉండాలి, సాఫ్ట్ స్కిల్స్ కూడా అవసరం. ఒక మనిషిని మెప్పించే గుణం భారతీయులకు ఎక్కువగా ఉంది. నేను అందుకే ఎప్పుడు చెప్తా ఉంటాను, ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి కానీ ప్రపంచం మొత్తం ఆమోదించే ఏకైక దేశం భారతదేశం. ప్రపంచంలో అందరూ మెచ్చుకునే దేశస్థులు భారతీయులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఇప్పుడే భాస్కర్రావు గారికి ఒక మాట చెప్పాను, మీరు ఇక్కడ స్కిల్తోనే వీళ్ళకి లాంగ్వేజ్ కూడా నేర్పించాలి.
ఏ దేశ